నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గుంటూరు గుండమ్మ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరంతా కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలానే మీరు వరలక్ష్మి పూజ ఎలా చేసుకున్నారనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో ఒక్కరైనా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, చూసారా ఇక్కడ నేను ముగ్గు అనేది పెట్టేసుకున్నానండి. ఈ ముగ్గు పెట్టడానికి నాకు దాదాపు ఒక 2 hours దాకా అయితే టైం పట్టింది. ఎందుకు అంటే నాకు ముగ్గుతో అంత మంచిగా రాదండి. లాస్ట్ టైం చెప్పాను కదా ఒక వీడియోలో మీకు. సో ఇంకా అలానే చెప్పేసి కొంచెం మంచిగా వేసుకోవాలి శుక్రవారం అని చెప్పేసి అయితే ఈ ముగ్గుతో చాలా కుస్తీ పడ్డానండి. చూసారా, అలానే నేను తులసమ్మ దగ్గర కూడా ముగ్గు అనేది పెట్టేసుకున్నానండి. ఇంక ఇలా బయట ముగ్గులన్నీ పెట్టేసుకున్న తర్వాత లోపలైతే మనకి పొంగలి ఇవన్నీ ప్రసాదాలు ఇవన్నీ ప్రిపేర్ చేయాలి కాబట్టి సో ఇంకా పొయ్యి కౌంటర్ కూడా నీట్గా క్లీన్గా పెట్టేసుకున్నానండి. ఇంకెక్కడ ఏమంటే పొయ్యి అదంతా శుభ్రంగా క్లీన్ చేసేసుకొని ముగ్గులు అవన్నీ పెట్టాను. ఎందుకంటే ప్రసాదాలు చేయాలి కాబట్టి కొంచెం మంచిగా ఉండాలని చెప్పేసి అయితే ఇంక ఇదంతా క్లీన్ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఇంకా ముందుగా పొంగల్ అనేది పెట్టేస్తున్నానండి. పొంగల్ చేయాలి కదా, మనకి ఏ పండుగలు వచ్చినా మనం ముందు చేసేదే స్వీట్ ఏమంటే పొంగల్ అండి. అమ్మవారికి కానీ స్వామివారికి కానీ ఎవరికైనా పొంగల్ అనేది చేస్తాం కాబట్టి అలానే ఇవ్వాల నేను పొంగల్ అనేది చేశానండి. ఈ వీడియో ప్రతి ఒక్కరికి నచ్చిద్దని అయితే నేను అనుకుంటున్నాను. అలానే మన వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ప్లీజ్ అండి లైక్ చేసి వీడియోని అయితే పూర్తిగా చూడండి. అలానే నేను ఎలా చేసుకున్నాను, నా ఇంట్లో లక్ష్మీ అమ్మవారి పూజ ఎలా చేశాననేది పూర్తిగా డీటెయిల్డ్గా ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఇంకా ఎలా ఉందనేది కూడా అంటే నేను పూజ చేసే విధానం కానివ్వండి, ఏదైనా తప్పు అలా కొంచెం మంచి చెడు ఉన్నా అంటే నేను చేసే దానిలో మంచి చెడు ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలా చేయకూడదు అని అంటే నెక్స్ట్ టైం అది రిపీట్ కాకుండా మార్చుకొని చేస్తానండి. ఆల్రెడీ ఒక వీడియోలో అయితే చెప్పున్నారనమాట, ఒక సిస్టర్ అయితే అనున్నారు స్టీల్ ప్లేట్లలో ప్రసాదాలు అయితే పెట్టకూడదని చెప్పేసి. మ్యాక్సిమం నేను స్టీల్ అవాయిడ్ చేసి వీలైనంత వట్టికైతే వేరే ఏదో ఒక గిన్నెలో అట్లా పెట్టేస్తున్నానండి, అంటే గాజు గ్లాసులు అలాంటివి. సో ఇంకెక్కడ ఏమంటే నేను అమ్మవారిని చేయడానికి అనేసి అన్నీ తెచ్చేసుకొని రెడీగా పెట్టుకున్నానండి. అంటే పొంగల్ ఇవంతా పొయ్యి మీద పెట్టేసి ఈలోపు కొంచెం మనకు పొంగల్ పొంగు రావడానికి టైం పడుతుంది కదా, అందుకని చెప్పేసి అవన్నీ పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా నేను వచ్చేసరికి కొంచెం పొంగల్ అనేది కూడా పొంగుతుందండి. సో ఇంక వెంటనే మూత తీసేసి బియ్యం అనేది వేసేసుకొని పొంగల్ అనేది మొదలు పెట్టేశానండి. ఇంకా అలానే ఒక పక్క ఏమంటే పులిహోరకి రైస్ అనేది కూడా పెట్టేసుకున్నాను అనమాట. రైస్ అనేది కూడా ఆల్రెడీ సగం బడ ఉడికిందండి. ఇంకా నాకు ఇవి రెండు ఉడుకుతున్నాం కానీ ఇంకా చిన్న చిన్న పనులన్నీ అయితే చేసుకున్నానండి. ప్రతిదీ ఆ రోజైతే తీయడానికి చాలా కష్టమైపోయిందండి వీడియోస్, ఎందుకంటే పూజకు అనేది లేట్ అవుతుంది. మళ్ళీ ప్రతిదీ మీతో నేనైతే చూపించాలి కాబట్టి ఒక పక్క అది చేస్తూ ఇది చేస్తూ హడావిడి అయిపోయిందండి. ఎంత ఎర్లీగా లేచినా కానీ నాకైతే టైమే సరిపోలేదనమాట. సో ఆల్రెడీ ఇక్కడ ఏమంటే పులిహోర అనేది చేస్తున్నానండి. ఇంకా పులిహోర అనేది కూడా రెడీ అయిపోయిందనమాట. చింతపండు నిన్ననే అంటే ఒకరోజు ముందునే తీసుకొని పెట్టుకున్నాను కదా, ఇంకా కొంచెం త్వరగా అయిపోయిందనమాట. అలానే అమ్మవారి ప్రసాదం కింద గారెలు అనేది కూడా వేస్తున్నానండి. గారెలు అలానే బూరెలు. మా సైడ్ ఏమంటే పూర్ణాలు అంటారండి. పూర్ణాలు అంటే లోపల పచ్చిపప్పుతో ఒక స్వీట్ లాంటివి చేసి పైన పూతపిండికి దోసపిండి కొంచెం అలాగా ఉంటుందండి. సో వీటిని అయితే మేము పూర్ణాలు అంటాము. కొంత సైడ్ ఏమంటే ఒక్కొక్క రకంగా పిలుస్తారండి. సో మా సైడ్ అయితే ఇలా అంటారనమాట. ఇంకా అమ్మవారికి అని చెప్పేసి పూర్ణాలు కూడా రెడీ చేశానండి. ఇంకా ఏమేమి చేశాననేది కూడా ప్రతిదీ షేర్ చేసుకుంటున్నాను. ఓకే, ఇంకొక విషయం మీతో నేను చెప్పాలండి. ఏంటంటే నేను అమ్మవారికి చేసిన పూజ స్టార్టింగ్లో వీడియో పెట్టాను కదండి, ఆ వీడియో నేను అమ్మవారి సాంగ్ అయితే పెట్టాను కదండి. నేను ఫస్ట్ టైమేనండి ఇలా పెట్టడం, డైరెక్ట్గా సాంగ్తో పెట్టాను. అది చూడాలండి. ఇలాంటి లాంగ్ వీడియోస్కి మనకేమంటే కాపీ రైట్స్ అనేది పడుతుందండి. ఒకవేళ కాపీ రైట్ అనేది మనకు పడకుండా ఉంటే మన వీడియోకి కంటిన్యూగా ఆ సాంగ్ ఉండైతే ఉంటుందండి. ఒకవేళ కాపీ రైట్ అనేది వస్తే కనుక నేను వెంటనే అంతవరకు వీడియోని అయితే డిలీట్ చేయాల్సి వస్తుంది. అందుకని చెప్పేసి ముందుగానే చెప్తున్నాను అనమాట. సో అదండి మ్యాటర్ అయితే. ఇంకెక్కడేమంటే నేను అంతా కంప్లీట్గా చేసేసుకున్న తర్వాత మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసేసుకొని అంటే కొంచెం ఫ్రెష్ అయ్యి అంతా మొత్తం ప్రసాదాలు ఇంక ఇవన్నీ చేశాను కదండి.
కొంచెం ఫ్రెష్ అయిన తర్వాత పూజ అనేది మొదలుపెట్టానండి. నాకు తెలిసింది, నాకు ఎంతైతే చేయగలుగుతానో అంత అయితే నేను చేశానండి. నాకు తెలిసిన పూజ అయితే. సో ఇక్కడ నేనేమంటే నాకు మంత్రాలు అంత బాగా రావండి. కొంచెం లక్ష్మీ అష్టోత్తరాలు కొంచెం చిన్న చిన్నవి అయితే నోరు తిరుగుతాయి. కొంచెం వచ్చినంత వాటికైతే నేను చదువుతాను. సో ఇంకొక విషయం ఏమంటే అట్లానే మొబైల్లో కూడా పెట్టేసి అమ్మవారు అష్టోత్తరాలు మొబైల్లో పెట్టి ఒక పక్కన ఏం చదువుతూ అవి వింటూ అయితే పూజ అనేది చేసుకున్నానండి. అలానే పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ మన వీడియోని. మనం ఇలా అమ్మవారికి పూజ అనేది చేసుకోవడం వల్ల మనకి మన ఫ్యామిలీకి చాలా అంటే చాలా మంచిదండి. ఆ తల్లి ఆశీస్సులు మీ అందరికీ కూడా ఉండాలి, అలానే మాకు కూడా ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అలానే నేను పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా ముత్తైదువులను అయితే పిలుచుకొని ఈవినింగ్ టైంలో పండు తాంబూలం వాయనం ఇవన్నీ నేనేమేమైతే ప్రసాదాల కింద చేశానో అవన్నీ కూడా ముత్తైదువులకు అయితే ఇచ్చానండి. కాకపోతే ఏమంటే వాళ్ళని ఎందుకు వీడియో తీయలేదు అని అంటే ఒక్కొక్కరు ఇష్టపడే వాళ్ళు ఉంటారు, ఇష్టపడని వారు ఉంటారు. మన వీడియోస్ కోసం మన కోసమని వాళ్ళని మనం ఇబ్బంది పెట్టలేం కదండి. వాళ్ళకి ఇష్టం లేదు అనుకున్న నాకు అనిపించినా కానీ నేనైతే తీయలేదన్నమాట. వాళ్ళని ఎందుకులే మనం ఇబ్బంది పెట్టడం అనేసి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇలా అయితే నేను పూజ అనేది చేసుకున్నానండి. ఇంకా కొంచెం అంటే ఇంకొక విషయం ఏమంటే నేను అమ్మవారి కిరీటానికి చంకీస్ అవన్నీ అంటించాను కదండి. ఇప్పుడు ఈ వీడియోలో అయితే చూశారు కదా అమ్మవారి ఫేస్ని, ఆ కిరీటాన్ని ఎలా ఉందనేది కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలా కష్టపడ్డానండి అమ్మవారికి ఆ స్టోన్స్ అన్నీ అంటించడానికి. ఓకే, ఇంకొక విషయం ఏమంటే నేను అమ్మవారిని అయితే ఆ రోజంతా అలానే చూస్తూ ఉండిపోయానండి. నాకైతే మనసుకు చాలా ప్రశాంతంగా అనిపించిందండి. ఇంట్లోకి బయటకి తిరుగుతూ అమ్మవారిని చూసుకుంటూ, అమ్మవారిని వీడియోస్ తీసుకుంటూ, ఫొటోస్ తీసుకుంటూ ఇంకా మంచిగా అమ్మవారిని నాకైతే అమ్మ నాతో మాట్లాడుతున్నట్టు, నా వైపు చూసి నవ్వుతున్నట్టయితే నా మనసుకు అనిపించిందండి. మార్నింగ్ టైంలో అమ్మవారిని మనం అంటే ఇంక అమ్మవారిని తీసేసేటప్పుడు చాలా బాధ అనిపించిందండి. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే అరే తీసేస్తున్నానా అని అయితే చాలా బాధగా అనిపిస్తూ తీసానండి. కానీ తప్పదు కదా, అమ్మని మనం ఇంట్లో అలా పెట్టుకొని ఉంచినా కానీ అమ్మకి మనం శాంతికి పరచలేమండి. తల్లికి ప్రతిరోజు నైవేద్యాలు, ధూపదీప నైవేద్యాలు అన్నీ చేయాలన్నమాట. ఇంకా అలా చేయడానికి అయితే కుదరదు కదా. సో ఇంకా తప్పకుండా తీసేయాలన్నమాట. సో ఇంకా అమ్మవారి పూజ అయితే చేస్తున్నానండి. ఆ వీడియోని అయితే కంటిన్యూ చేస్తాను, చూసేయండి ఫ్రెండ్స్. ఇది వీడియో అప్లోడ్ చేసిన తర్వాత కాపీరైట్ అనేది వచ్చిందనమాట. ఎందుకని చెప్పేసి అంటే ముందు చెప్పాను కదా మీకు సాంగ్ పెడుతున్నానండి, సాంగ్తోనే డైరెక్ట్ పెడుతున్నాను వీడియో. అందువల్ల ఏదైనా కాపీరైట్ వస్తే డిలీట్ చేస్తానని చెప్పాను కదండి. అట్ ద సేమ్ టైం నేను అనుకున్నదే రిపీట్ అయ్యిందండి. అక్కడ ఏమంటే కాపీరైట్ అనేది పడిందనమాట మన వీడియోకి. సో ఆ వీడియోని డిలీట్ చేసి మళ్ళీ వాయిస్ ఓవర్ చేసి అయితే వీడియోని అప్లోడ్ చేయాల్సి వస్తుందండి. చాలా రిస్క్ అయితే అవుతున్నానండి, చాలా రిస్క్ ఫేస్ చేస్తున్నాను. నేను అనుకుంటూనే ఉన్నాను అది కాపీరైట్ పడుతుందేమోనని. ఏముందిలే అంటే ఫస్ట్ టైం కదా చూద్దాం అన్నట్టు పెట్టాను అనమాట. కానీ చాలా డేటా అయితే వాడానండి, అంటే చాలా డేటా పట్టిందనమాట వీడియో అప్లోడ్ అవ్వడానికి. ఆ డేటా మొత్తం వేస్ట్ అయిపోయినట్టే. ఇంకా వేస్ట్ అయినా ఏమైనా చేయగలిగింది ఏం లేదు కదా, ఏదైనా ముందునే ఉండాలి ఆ జాగ్రత్త అనేది. నేనేముందంటే ఏముందిలే అని చెప్పేసి అన్నట్టు వీడియోని అయితే అప్లోడ్ చేశాను. కొన్నిసార్లు మనము ఏం కాదు అనుకున్నదే అది చాలా రిస్క్ అవుతుందండి. రిస్క్ అవుతుంది అనుకున్నదే చాలా ఈజీగా అనేది అయిపోతుంది కదా. సో నాకు సేమ్ అలానే జరిగిందనమాట. ఇంకా ఏం జరిగినా ఏం చేయలేము, మళ్ళీ వాయిస్ ఓవర్ అనేది ఇవ్వాల్సి వస్తుందండి. సో నేనైతే పూజ అనేది ఇలా చేసుకున్నానండి. నా పూజ కనుక మీ అందరికీ నచ్చితే కనుక ఒక్కరన్నా కామెంట్ చేయండి. అంటే అమ్మవారి చీర ఎలా కట్టాను, అమ్మవారు అలంకరణ ఎలా చేశాను, నా పూజా విధానం ఎలా ఉంది అనేది నాకు ఒకళ్ళన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, వీడియోని మొత్తం స్కిప్ చేయకుండా ఎందాకా చూడండి. చూస్తేనే అప్పుడు చాలా బాగుంటుందన్నమాట. అంటే కొంతమంది ఏమంటే తెలియని వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళ కోసం కూడా ఉపయోగపడుతుంది.
ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా నేను పూజ ఎలా చేసుకున్నాను ఏంటి అనేది. ఏమంటే అది ముందు పెట్టిన వీడియో కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టానండి, ఎందుకంటే చాలా లెంత్ అయిపోతుంది. అందుకని చెప్పేసి స్పీడ్గా పెట్టేసరికి కొంచెం మంత్రాలు అలా వినిపిస్తున్నాయి, ఎవరు తప్పుగా తీసుకోవద్దు. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ నేను చెప్పబోయేది ఏమంటే, నేను ఇవి డెకరేషన్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో ఫ్లవర్స్, అవి నేనే ఇంట్లోనే తయారు చేశానండి. లాస్ట్ ఇయర్ అయితే మాకు షాప్లో కార్డ్ బోర్డ్ అనేది ఉంటుందండి, అది బోర్డు తెచ్చుకొని డ్రా చేసి కట్ చేసి పెయింట్స్ అనేది వేశానండి. కొంచెం డెకరేషన్గా అమ్మవారికి బాగుంటుందని చెప్పేసి అయితే నాకు వచ్చింది అయితే నేను చేశాను అనమాట. తక్కువ ఖర్చుతో అయిపోయిందండి. బయట ఆన్లైన్లో అలాంటి కమలాలు చూస్తుంటే చాలా కాస్ట్ అయితే వస్తుంది. సో ఇంకా అంత పెట్టే కన్నా నేనే చేసుకోవడం బెటర్ అని చెప్పేసి అయితే నేనే చేశాను అనమాట. ఇంకా ఇక్కడ నేను అమ్మవారికి రూప్ అనేది కూడా తెచ్చుకుంటానండి. ప్రతి ఇయర్ రూప్ అనేది తెస్తాను. నాకు ఒక్కొక్కసారి ఏమంటే ఆ టైంకి వచ్చేటప్పటికి నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్, ఆనెస్ట్గా చెప్తున్నాను, డబ్బులు లేకపోయినా ఎక్కడి నుండి వస్తాయో ఎలా వస్తాయో కూడా తెలియదు. ఆ టైంకి అయితే నాకు అమ్మవారు రూపు తెచ్చుకునేంత స్తోమత, పూజ చేసుకునేంత శక్తిని అయితే నాకు ప్రసాదిస్తుంది. ఆ విషయాలను అయితే నేను చాలా చాలా హ్యాపీగా అనేది ఫీల్ అవుతానండి. నిజంగా మీతో చెప్పాలంటేనే కొన్ని విషయాలు నేను చాలా ఎమోషనల్ అయిపోతున్నాను. ఎందుకు అంటారా, అంతలా అనిపిస్తుంది అనమాట నాకు. నా విషయంలో, నా లైఫ్లో జరిగే కొన్ని విషయాలు, ఇది మీరు నమ్మండి నమ్మకపోండి. అలానే నేను లాస్ట్ ఇయర్ ఎలా చేసుకున్నాను పూజ అనేది కూడా ఈ వీడియోలో షేర్ చేసుకున్నాను, చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను. చూసారా, లాస్ట్ ఇయర్ అమ్మవారికి కట్టిన చీర ఈ ఇయర్ నేను కట్టుకున్నాను అనమాట. ఆ అమ్మవారికి ఆ చీర కట్టాను లాస్ట్ ఇయర్. ఇలా చేసుకున్నాను ఫ్రెండ్స్. నేను చేసిన నా పూజా విధానం ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్.